నమస్కారం తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని మొదలుపెట్టాలని కోరుతున్నాను. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా గౌరవ శాసనసభ్యులు శ్రీమతి వరుపుల సత్యప్రభరాజా గారి ఆదేశాల మేరకు మరి ఏలేశ్వరంలో మరి యువ నాయకులు బుదిరెడ్డి గోపి గారు, నగర పార్టీ అధ్యక్షులు మోదినారాయణ స్వామి గారి ఆధ్వర్యంలో ఇవాళ మరి పార్టీ కార్యాలయంలో నివాళులర్పించడం, అలాగే విగ్రహానికి నివాళులర్పించడం సందర్భంగా ఈయన వర్ధంతి సందర్భంగా మరి హాస్పిటల్లో కూడా మరి పళ్ళు పంచిపెట్టడం, రోగులందరికీ కూడా చేయడం మంచి కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మేము భాగస్వాములైనందుకు మేము సంతోషిస్తూ మరి వారు వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఉన్నంతకాలం పార్టీ ఏ రకంగా మరి ఈ రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చెందిందో మీ అందరికీ తెలుసు. మరి వారి ఆశయ సాధన కోసం మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి వరుపుల సత్యప్రభరాజా గారు వారి యొక్క ఎన్టీ రామారావు గారి యొక్క ఆశయాలు ఆదేశాలు తోచా తప్పకుండా పాటిస్తూ మరి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తూ మరి ఎన్టీ రామారావు గారి మరి ఆశయ సాధన కోసం కష్టపడి పనిచేస్తూ మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల వారి ఆదేశంతో ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ మరి అంతా అభివృద్ధి పథంలో నడుస్తూ ఉందంటే మరి వ్యవస్థాపక అధ్యక్షులు మరి ఎన్టీ రామారావు గారు అని చెప్పడానికి చాలా సంతోషిస్తూ మరి వారు లేకున్నా సరే వారి మనం అందరి మధ్యలో ఉన్నట్టు మరి భావిస్తూ ఇక ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆయన ఎప్పటికీ మర్చిపోదని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రోజు పేదల పాలిట పెన్నిది, సంక్షేమ పథకాల సృష్టికర్త, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మనందరి అభిమాన నాయకులు ప్రతిపాడు శాసనసభ్యురాలు శ్రీమతి వరుపుల సత్యప్రభరాజా గారి ఆదేశాల మేరకు ఏలేశ్వరంలోని మరి ఈరోజు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలంకరణ చేయడం, శ్రద్ధాంజలి ఘటించడం, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో మన పండ్లు అలాగే రొట్టెల పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగిందండి. తెలుగుదేశం పార్టీ స్త్రీలను అందరూ కలిపి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు ఎన్టీ రామారావు మన మధ్య లేకపోయినా పేద గుండెల్లో ఎప్పుడు కూడా చిరస్థాయిగా నిలిచిపోతారండి. అలాగే మా అభిమాన నాయకులైనటువంటి వరుపుల సత్యప్రభ గారు కూడా మరి ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళి అలాగే రేపు రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ పటిష్టను పెంచే విధంగా ఒకటి చేస్తున్న కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజల గుండెల్లో ఎప్పుడు కూడా ఉన్నాయి. కాబట్టి ఈరోజు మరి మేము అందరం కూడా ఎన్టీ రామారావు స్మరించుకుంటూ ఆయన పేద ప్రజల్లో ఎప్పుడు గుండెల్లో నిలిచిపోతారని చెప్పి ఆశిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగు జాతి ఉన్నతిని ప్రపంచానికి తెలియజేసినటువంటి మహనీయులు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు, మా అభిమాన నాయకురాలు వరుపుల సత్యప్రభరాజా గారి యొక్క సూచనల మేరకు ఈరోజు వర్ధంతి కార్యక్రమాన్ని ఏలేశ్వరం పట్టణంలో నిర్వహించడం జరిగింది. దీనిలో ఏలేశ్వరం పట్టణం చెందిన కౌన్సిలర్లు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు మరియు ముఖ్యంగా మండల పరిషత్ అధ్యక్షులు బుజ్జి గారు, మండల పార్టీ అధ్యక్షులు పెదబాబు గారు, మండల తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ, మరి ముఖ్యంగా బీసీల పక్షపాతి అనే నినాదంతో ఏర్పడినటువంటి పార్టీ. ఏదైతే తెలుగుదేశం పార్టీ వారి యొక్క విధి విధానాలు ఉన్నాయో ఆ విధానాలని ప్రతిపాడు నియోజకవర్గంలో ముందుకు తీసుకుపోతూ పార్టీని మరింత పటిష్టంగా తయారు చేస్తూ ప్రతిపాడు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి సత్యప్రభరాజా గారి యొక్క ఆలోచనల మేరకు మేము కూడా పట్టణంలో కానీ మండలంలో కానీ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి నాయకులందరూ కార్యకర్తలు కృషి చేస్తాం. ఈ సందర్భంగా మరొకసారి ఆ మహనీయునికి ఘనమైన నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై టీడీపీ.